మీకు మైక్ వినబడుతుందా బాబు? నిలబడ్డోళ్ళకు కూర్చున్న వాళ్ళకు మైక్ ఇంకా మైక్ ముంగట్ తీసుకో బాబా. ఏమంటాం సౌండ్ బాక్స్ ఎక్కడుంది? దానికి అడ్డం ఎవరు నిలబడితే నిలబడుతుంది కదా. వేణు సౌండ్ బాక్స్ ముందు ఎవరు? హలో జరుగురా భయ్, ఏం చూస్తారా భయ్? మీరు పని చేస్తే చూడు. అరే బాబు గిడ ఒక 2 చైర్లే ఇక శ్రీకాంతం కూర్చోబెట్టు. చెప్పు కాదురా, కూర్చోయి ఫస్ట్. అంతా చెప్పటం ఎక్కువ. సౌండ్ చాలా తక్కువ. సరే గౌడ్ సాబ్ జరుగు, నేను ఎంత జరుగుతుంది మీరు కొద్దిగా ఎంత జరుగుతుంది బిడ్డ పిల్లలు ప్లీజ్. రాజు అందరు నిలబడాలి కదా బిడ్డ. ఇంటి మనుషులు మీ తమ్ముళ్ళు మీరే చేస్తే మన ప్లాంట్ గౌడ్ సాబ్ చేస్తే పని చేయరాదు ఒక 10 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరే మాట్లాడదు. సోమవారం చెయ్యి కాదు, అది పోయి మెల్లగా వాడి బతకాలి. అది పోయి ఆకనంటేనే రైతు ఇక చేయలేమంటా. శ్రీకాంత్ అన్నకి ఏలేదా? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ ప్లాంట్ ఈ కళ సాకారం అవడం అనేది ఎంతో గొప్ప విజయం. అంటే వద్దు బాబు, అందరి దృష్టిలో ఇది ఒక ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ. జనరల్గా ఒక ఫ్యాక్టరీ అంటే 100 మంది ఉద్యోగం చేస్తారు, 200 మంది బతుకుతారు అని మనకు తెలుసు. కానీ ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఒక కొత్త జీవితాన్ని అందించేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాంత ప్రజల యొక్క దిశను మార్చేటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మిగతా విషయాలు నేను మాట్లాడతాను, కానీ ముందుగా మన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిని 3 అంతలు పెంచడంలో ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, మన పక్క నియోజకవర్గం, మన ఆనుకొని ఉండే జనగాం ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. వారికి కాలు నొప్పుంది, ఈ మధ్యనే సర్జరీ కూడా అయింది, నిలబడాల్సిన అవసరం లేదన్నా కూర్చొని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ రోజున నర్మట గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరీష్ అన్న నన్ను
ఇచ్చిండ్రు. మా చేర్యాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ పాయింట్ పామాయిల్ గురించి, ఆ విస్తీర్ణం ఎట్లా పెంచిండ్రు, ఈ యొక్క ఫ్యాక్టరీ ఏంటి, ఎట్లా తీసుకొచ్చిందనేది అన్ని అంశాలు ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. మూడో అంశం, అన్న నన్ను 2 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి అన్నారు. అందులో రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది అన్నారు, ఈయనకి వ్యవసాయం ఏం తెలుసు, ఈయన